నమస్కారం అండి. ఈరోజు వసంత పంచమి. మీరు సరస్వతీదేవి ఎదురుగా ఒక దీపాన్ని ఉంచేసి మంచి బియ్యముతో ఏం అని అక్షరాన్ని రాసి అక్కడ పెట్టండి. మీరు ఈరోజు కుంకుమ పువ్వు లేదా పసుపు తీసుకునేసి దాన్ని తడి చేసి మీరు మీ పిల్లలు అందరూ కూడా నుదుటిన బొట్టుగా ధరించండి. ఏం అనే మంత్రాన్ని జపించండి 108 సార్లు. మనకు డబ్బు కావాలంటే కూడా సరస్వతీదేవి కావాలన్నమాట. కాబట్టి సరస్వతీదేవి ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. మీరు శ్రీం అనే బీజ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మనకి ఎటువంటి ఆబ్స్టికల్స్ లైఫ్లో ఉండకుండా ఉండడానికి ఓం గంగణపతయే నమః లేదంటే గమ్ అనే బీజ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీరు మీ పిల్లలు మీ మాట వినకపోయినా లేదంటే సరిగా చదవకపోయినా అఫర్మేషన్స్ పాజిటివ్గా ఇచ్చుకోండి. మా పిల్లలు మా మాట వింటున్నారు, మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మా ఇంట్లో అందరము ఎంతో సంతోషంగా ప్రేమానురాగాలతో జీవిస్తున్నాము, మా ఇంట్లో అందరము చాలా ఆరోగ్యంగా ఉన్నాము అని చెప్పుకోండి. ఎవరైనా మీ పిల్లలు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ అడిక్షన్స్తో బాధపడుతూ ఉంటే, ఆల్కహాల్ అడిక్షన్, ఎనీ అడిక్షన్తో బాధపడుతూ ఉంటే వాళ్ళు ఈ రోజు నుంచి వాటిని వదిలేసి చాలా బాగా ఉన్నారు అనేసి పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకోండి. మీరు ఒక గ్లాసు నీళ్ళలో ఒక సుపారీని తీసుకొనేసి పూజలో పెట్టేసేయండి. నెక్స్ట్ డే ఆ నీళ్ళతో మీరు ఇల్లంతా చల్లేసి ఇంట్లో బండలు తుడిచేసేయండి. ఈరోజు అమ్మవారికి మీరు ఎల్లో కలర్ క్లాత్ను పెట్టేయండి. అలాగే ఎల్లో కలర్ స్వీట్స్ని సమర్పించండి. ఈ బియ్యంతో మీరు పాయసం చేసి అందరూ తినండి. మీ ఇంట్లో వాళ్ళంతా పాయసం తినని వాళ్ళు ఎల్లో కలర్ రైస్ను చేసి తినండి. గురుబలం పెరగాలంటే కూడా మీరు కుంకుమ పువ్వుతో తడిపేసి బొట్టుగా ధరించవచ్చు. ఏం 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 శ్రీం శ్రీం గం